ఐ హ్యావ్ సర్టెన్ డౌట్స్, నాకు కూడా డౌట్లు ఉన్నాయి కొన్ని పార్లమెంట్ కాన్స్టిట్యున్సీల మీద. రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబరేలీనే చూసుకుంటే అందులో 2000 డౌట్లు, 2 లక్షల ఓట్లు డౌట్ఫుల్ ఓట్లు నేను మాకు అనిపిస్తుంది. 2 లక్షల ఓట్లు రాహుల్ గాంధీ గెలిచినటువంటి రాయబరేలీలో 71,977 ఫేక్ అడ్రస్లు ఉన్నాయి దాంట్లో. ఈ పంచాయతీ మొదలైన తర్వాత మా కార్యకర్తలను పంపి డోర్ టు డోర్ మేము అడ్రస్లను ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసినాం. 71,977 అడ్రస్లు, అసలు ఆ అడ్రస్లో ఆ ఓటర్లు లేనటువంటివి మేము ఐడెంటిఫై చేసినాం. ఇవాళ మేము కూడా ఎన్నికల కమిషన్కి రాహుల్ గాంధీ ఎన్నికను క్యాన్సిల్ చేయమని రిప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నాం. ఎందుకంటే అక్కడ 2 లక్షల ఓట్లు డౌట్ఫుల్ ఓట్లు కనబడ్డాయి మాకు ఓటర్ లిస్ట్ని వెరిఫై చేస్తే. 71,977 ఫేక్ అడ్రస్లు కనబడ్డాయి అక్కడ. కొత్తగా ఓటర్లను ఎలక్షన్స్ కంటే ముందు జాయిన్ చేసిన ఓటర్ల సంఖ్య 92,747 మాస్గా అక్కడ ఓటర్లని యాడ్ చేసిర్రు. రాయబరేలీ కాన్స్టిట్యున్సీలో 52,000 ఫేక్ బర్త్ సర్టిఫికెట్లను తీసుకొచ్చి ఓటు ఎన్రోల్మెంట్ జరిగింది రాయబరేలీలో. ఆన్ రికార్డుగా ఒక భారతీయ జనతా పార్టీ ఎంపీగా, మీ నాయనమ్మ ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా, మీ నాయన మీద విశ్వాసం లేదు, ఆఖరికి మరి మీ నాయనమ్మ మీద ఉన్నదో లేదో నాకు తెలియదు, కానీ మీ నాయనమ్మ ప్రాతినిధ్యం వహించిన మెదక్ ఎంపీగా అయ్యా రాహుల్ గాంధీ గారు, మీ రాయబరేలీలో మీరు చేర్పించినటువంటి దొంగ ఓట్ల సంఖ్యని మేము కూడా ఐడెంటిఫై చేసినాం. అందుకని మీకు ఈవీఎంల మీద విశ్వాసం లేకపోతే దయచేసి వెంటనే రాజీనామా చేయండి. వీల్ గో ఫర్ ఏ బై ఎలక్షన్ ఇన్ రాయబరేలీ విత్ బ్యాలెట్ పేపర్స్. అప్పుడు చూద్దాం ఏది పాలు ఏది నీళ్ళు అనేది చూద్దాం. మాకు వయనాడులో కూడా ఒక డౌట్ ఉంది మొన్నటి ఎలక్షన్ మీద. 93,499 మంది ఒకటే కమ్యూనిటీకి రాసిరు మీరు అక్కడ. 93,499 మంది ఒక వర్గం ఓటర్లు ఓటేసి అక్కడ ప్రియాంక గాంధీని గెలిపించారు. వాళ్ళు ఎవరు, ఆ ఓట్లు ఏంది అనేది దేశ ప్రజలకు అర్థమవుతాయి. 93,499 మంది ఒకే వర్గానికి సంబంధించిన వాళ్ళు ఓటేసారు మొన్నటి ఎన్నికలలో, వాయనాడు ఎన్నికలలో. మాకు కూడా డౌట్ ఉంది. బెంగాల్లో డైమండ్ హార్బర్ అనేటువంటి కాన్స్టిట్యున్సీ, మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీ గారు ప్రాతినిధ్యం వహించినటువంటి బెంగాల్లో ఉన్నటువంటి డైమండ్ హార్బర్ అనేటువంటి కాన్స్టిట్యున్సీ మీద మాకు అనుమానం వచ్చింది. అట్లే డింపుల్ గారు, అఖిలేష్ గారు, శ్రీమతి డింపుల్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, అఖిలేష్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం కన్నౌజ్ కానీ మైన్పూరి కానీ, వీటిలలో కూడా దొంగ ఓట్లు చాలా వచ్చినట్టు మాకు డౌట్ వస్తూ ఉంది. అడిషన్స్ అండ్ డిలీషన్స్ని ఒక్కొక్క ఓటును పట్టుకొని మేము ఒక్కొక్క ఓటర్ని వెరిఫై చేస్తున్నాం. అరే 2 ఓట్లు పట్టుకొని నువ్వు లొల్లి పెడుతున్నావు కదా రాహుల్ గాంధీ గారు, మేము 2 లక్షల ఓట్లు నీ నియోజకవర్గంలో ఐడెంటిఫై చేసినాం, మేము కూడా కంప్లైంట్ పెట్టాలనుకుంటున్నాం. సార్ ఎందుకు తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అంటే దొంగ ఓట్లను అరికట్టేందుకు, డూప్లికేషన్ ఆఫ్ ఓట్స్ని ఎలిమినేట్ చేసేందుకు, ఒక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలకి అడ్డగోలుగా చొరబాటు చేసి ఈ దేశంలోకి వచ్చిన వాళ్ళకి ఓట్లు ఇస్తుంటే వాటిని అన్నింటినీ ఆపాలనేటువంటి ఒక ఉద్దేశంతో సర్ అనేటువంటి ఒక కార్యక్రమం, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట ఈ దేశ ప్రజల ఓట్లని కాపాడేందుకు దొంగతనంగా ఈ దేశంలోకి చొరబడినటువంటి రోహింగ్యాలు, బంగ్లాదేశీలకు ఇచ్చినటువంటి తప్పుడు ఓట్లను తీసేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇట్ ఈస్ దేర్ ఇన్ ద అస్సాం, ఇట్ ఈస్ దేర్ ఇన్ ద వెస్ట్ బెంగాల్, ఇట్ ఈస్ దేర్ ఇన్ ద బీహార్, హైదరాబాద్లో కూడా ఉన్నాయి, ఆఖరికి నా మెదక్ పార్లమెంట్లో కూడా ఉన్నాయి. సదాశివపేటలో రోహింగ్యాల కోటి ఇచ్చిర్రు, ఇస్నాపూర్లో రోహింగ్యాల కోటి ఇచ్చిర్రు, ఐలాపూర్లో నేను ఐడెంటిఫై చేసినాం, సుమారు 1000 దొంగోట్లను ఐడెంటిఫై చేసినాం. ఇవి కనబడతలేవా రాహుల్ గాంధీ గారు?